ఫ్రెండ్స్ ఇక్కడ పొట్టు గీకేది బీరకాయలు అనుకున్నారు. బీరకాయలు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇవి వచ్చేసి కాకరకాయలండి. కాకరకాయ ఉల్లికారం ఈరోజు చేయబోయే రెసిపీ కొత్త రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఇలా కాకరకాయలు పొట్టు గీక్కొని ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇవి వచ్చేసి కడుక్కున్న తర్వాత షాక్ తోటి ఇలా కట్ చేసుకొని ఇలా దీంట్లో ఉన్న సీడ్స్ అన్ని తీసేయాలండి. సీడ్స్ తీసేసి అన్ని కాకరకాయలు ఇలానే సీడ్స్ తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి బాగా మసల పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి ఈ కాకరకాయలను ఇందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఈ చేదు పోయేటట్టు బాగా మగ్గనిస్తే చేదు పోతుంది. ఇప్పుడు వచ్చేసి ఉల్లికారం రెడీ చేసుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిగడ్డని ఇలా కట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అన్ని మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కాకరకాయలు ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఇప్పుడు బాగా మగ్గిపోయాయండి. వీటి వాటర్ తీసేద్దాం. వాటర్ తీసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. కాకరకాయలు బాగా చల్లగా కావాలి. చల్లారబెట్టుకొని నూనె వేడయ్యాక నూనెలో ఫ్రై చేసుకోవాలి. బాగా రెడ్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ వస్తాయి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి. కాకరకాయలు ఇలా బాగా మగ్గాక ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకున్నాక కాకరకాయలు బాగా చల్లారనియాలండి. చాలా టైం తీసుకుంటుంది. ఫ్యాన్ గాలికి ఇలా చల్లార పెట్టుకున్నాం. బాగా చల్లారాక ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న స్టఫ్స్ తీసుకొని ఈ కాకరకాయలలో పెట్టుకోవాలండి. కొంచెం వేడిగా ఉన్నాయి. ఇక్కడ చల్లారాక పెట్టుకోండి. మీరు వచ్చేసి ఇలా స్టఫ్స్ మొత్తం అన్ని కాకరకాయలలోనూ ఇలా పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ వచ్చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు వేసుకోవాలండి. పోపులు వేసి 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కాకరకాయలు స్టఫ్ పెట్టుకున్న కాకరకాయలు నూనెలో వేసుకోవాలి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. ఇలా చేస్తే కాకరకాయ ఉల్లికారం చాలా బాగుందండి. టేస్ట్ అదిరిపోయింది. కాకరకాయ అనేటట్టే లేదండి. కొంచెం కూడా చేదు లేదు. వాటర్లో బాయిల్ అయ్యాయి కాబట్టి కొంచెం కూడా చేదు లేదండి. కాకరకాయలు వచ్చేసి మా పిల్లలు అయితే కాకరకాయలే తినేశారు. అంత బాగున్నాయండి. ఇలా బాగా వేపుకోవాలి. మనం కొంచెం స్టఫ్ మిగిలింది కదా, ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకోవాలండి. మూత తీసి చూస్తే ఇలా ఉంది. బాగా ఫ్రై అయ్యాయి. మంచిగా మగ్గినాయండి. ఇలా అయిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయింది. కాకరకాయ ఉల్లి కారం రెడీ అయింది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.